వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిని అధికారులు విచారించారు. మరోవైపు తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో ఆయన పిటిషన్ను వెనక్కి తీసుకున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈడీ అధికారులు ఈ రోజు విచారించబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. మరికొద్ది నిమిషాల్లోనే ఈడీ కార్యాలయాన్ని కూడా కేటీఆర్ కూడా చేరుకోబోతున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ సంబంధించిన అంశాలపై కేటీఆర్ కి ఈడీ అధికారులు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటీస్ స్పందిస్తూ ఈ రోజు ఈడీ కార్యాలయాన్ని కూడా చేరుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు 4 ఈడీ అధికారులు కూడా కేటీఆర్ ని విచారించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వెళ్తున్నటువంటి సందర్భంలో కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది. సోషల్ మీడియా మార్గం వల్ల కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఫార్ములా ఈ అనేది మాత్రం తెలంగాణ తీసుకొచ్చింది. అది హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకే ఈ ఫార్ములా ఈ రేసును కూడా తీసుకొచ్చాం, కానీ ఈ విధంగా బురద జల్లడం అనేది సరికాదని చెప్పేసి కూడా కేటీఆర్ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ రేస్ సందర్భంగా అంతర్జాతీయ రేసర్లతో పాటు ఈ మొబిలిటీ రంగానికి చెందినటువంటి ప్రముఖులందరూ కూడా వారు ప్రశంసలు కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఎన్నో రకాల చిల్లర కేసులు పెట్టినప్పుడు కూడా ఈ కేసులకి భయపడేది లేదని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంటే తను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో హైదరాబాద్ కు ఉన్నటువంటి బ్రాండ్ కావచ్చు, ఇంకా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించినటువంటి అవి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో చాలా వరకు బ్రాండ్ ఇమేజ్ అనేది కూడా పెరిగిందని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా ఈ విషయాన్ని కూడా ఎక్స్ లో ట్వీట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అంశాలు కావచ్చు, ఇది వారు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించిన అంశాలపై కూడా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కావాలని చెప్పి వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణ పేరుతో ఈ అంశాలన్నింటినీ కూడా లాగుతుందని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా ఇటు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఎట్టి పరిస్థితుల్లో ఈ న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాము. ఎన్ని కేసులు పెట్టినా కూడా తమ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలను ఇబ్బంది పెట్టినా కూడా మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మొత్తానికి ఈ రోజు జరిగేటువంటి ఈడీ విచారణ చాలా కీలకంగా మారేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఈడీ అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం తర్వాతనే ఏసీబీ అధికారులు మళ్ళీ కేటీఆర్ కి నోటీస్ ఇచ్చి మళ్ళీ పిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. నవీన్, అయితే ఈడీ అధికారులు ఏ విధమైన ప్రశ్నలు సంధించే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే నిధులకు సంబంధించినటువంటి అంశాలపైనే మెయిన్ గా వారు ప్రశ్నలు కూడా అడిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొన్న ఏసీబీ అధికారులు నిధులతో పాటు ఇతర ట్రాన్సాక్షన్ సంబంధించిన అంశాలపై కూడా వారు విచారణ కూడా చెప్పడం జరిగింది. అనుమతికి సంబంధించిన అంశాలపై కూడా ఏసీబీ అధికారులు విచారణ కూడా చేశారు. కానీ ఈడీ అధికారులు మాత్రం ఇప్పుడు మనీ సంబంధించినటువంటి అంశాలు, అంటే ఆర్బీఐకి అనుమతి లేకుండా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేశారన్న అంశాలపై కూడా వారు ఈడీ అధికారులు కూడా ఈ అంశాలను కూడా ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు 20 నుంచి 30 ప్రశ్నలు కూడా కేటీఆర్ ని ఈడీ అధికారులు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. నవీన్, అయితే ఇప్పుడు కేటీఆర్ తో పాటు అరవింద్, బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఇప్పుడు విచారించే అవకాశం ఉందంటారా? అంటే వారిద్దరిని ఆల్రెడీ విచారించారు, వారికి మళ్ళీ పిలుస్తామని చెప్పారు. కానీ వారిద్దరు ఇచ్చినటువంటి సమాధానం, వారికి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏవైతున్నాయి వాటిని ఇప్పుడు బేస్ చేసుకొని ఇప్పుడు కేటీఆర్ కూడా ప్రశ్నించేటువంటి అవకాశం కనిపిస్తుంది. వారు ఇచ్చేటువంటి సమాధానం కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ చెప్పేటువంటి సమాధానం కూడా పూర్తి స్థాయిలో వారు టాలీ చేసిన తర్వాతనే ఈడీ అధికారులు ఒక నిర్ణయం కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ మొదటిగానే చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో ఈడీ కావచ్చు, ఏసీబీ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే తనని పిలిపించి మాట్లాడితే ముందు ఖచ్చితంగా నేను దానికి సమాధానం చెప్తాను. ఎందుకంటే ఎక్కడ కూడా ఆ అవకతవకలు అనేది జరగలేదు, పూర్తి స్థాయిలో ట్రాన్సాక్షన్ అనేది కూడా అంతా కూడా ఆన్ రికార్డులోనే ఉందని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈడీ అధికారులు మాత్రం ఈ ప్రశ్నలకి ఏ విధంగా కేటీఆర్ సమాధానం చెప్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే నవీన్, క్వాష్ పిటిషన్ ను కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు మరి తరువాత లీగల్ గా ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? ఇప్పటికే హైకోర్టులో కూడా ఈ యొక్క కేసును కూడా కాల్ చేయాలని చెప్పేసి కూడా కేటీఆర్
తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా హైకోర్టును అప్పించారు. కానీ హైకోర్టు విచారణ చేపట్టిన తర్వాత దాన్ని కొట్టివేయడం జరిగింది. దాన్ని సవాల్ చేసుకుంటూ సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అయ్యారు. కానీ సుప్రీంకోర్టు ఈ విషయంలో నేను జోక్యం చేసుకోమని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాసెస్ లో కూడా ముందుకు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే ఈడీ అధికారులు ఒకవేళ విచారణ చేపట్టిన తర్వాత అరెస్ట్ చేస్తే ఏ విధంగా ఉండాలి, లేదా ఏసీబీ అధికారులు మళ్ళీ విచారణ పిలిపించి తమకు సహకరించట్లేదని చెప్పేసి ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళిన అంశాలపై కూడా లీగల్ టీం పూర్తి స్థాయిలో కూడా అన్ని గమనిస్తున్నవి తెలుసు. కాబట్టి ఈ రోజు ఉదయం కూడా కేటీఆర్ మళ్ళీ లీగల్ టీమ్ తో కూడా అప్రోచ్ అయ్యారు. నిన్న కేసీఆర్ తో కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఈ ఈడీ సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇటు ఏసీబీ సంబంధించినటువంటి విషయం, వారు వివరిస్తున్నటువంటి తీరాంశము ముందు ఏ విధంగా వెళ్ళాల్సినటువంటి అంశాలపై కూడా వారు పూర్తి స్థాయిలో కూడా వారితో చర్చించిన తర్వాతనే ఇప్పుడు ఈడీ కార్యాలయం కూడా చేరుకోవడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.